భర్తని చెప్పాడండి. మేరీ పరిశుద్ధాత్మ కాకుండా ప్యాంతర్‌తో పడుకుంటే కడుపొచ్చింది. అందుకే యేసు పుట్టాడు. సో, యేసు సన్ ఆఫ్ ప్యాంతరు. అందుకే బెన్ స్టడా అని చెప్పి మీరు గూగుల్‌లో కొడితే యేసు పేరు వస్తదని చెప్పి నాకు తెలిసిన ఒకాయన చెప్పాడండి. మరి నమ్ముదాం ఇది? అదే మీకు కూడా అనుకుంటున్నాం మరి. కాదు ఆధారం కావాలి కదా! ఒక్క నిమిషం ఉండండి. మీకు ఇప్పుడే చూపిస్తా స్క్రీన్ షేర్ చేసి. నేను యేసు పేరు కొట్టను, మేరీ పేరు కొట్టను, ఎవరి పేరు కొట్టను. నేను ఒకటి స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను. శివాజీ నేను స్క్రీన్ షేర్ చేస్తాను సార్. ఇలాంటి మొత్తం చూపిస్తా. మొదలే క్రియేట్ చేసిన అంత ఫేక్ నరేటివ్ ఉంటది. మరి జీసస్ నువ్వు అంటే అంతే కదా. నచ్చిన వాళ్ళు చేసిన పని. ఓకే. అదేనా పర్లేదులే కానీ శివాజీ స్క్రీన్ షేర్ చేసిన ఒకసారి శివ. అలా అంటే మరి రామాయణం గురించి ఇప్పుడు మీరు వాగిన వాగుడు కాదు కూడా కదా. మీలాంటి మతోన్మతులు క్రియేట్ చేశారు అని నేనంటే ఒప్పుకుంటారా అండి? ఉంటారండి. వాళ్ళే ఉంటారు. ఒక్క నిమిషం. శివాజీ స్క్రీన్ షేర్ అవుతుందా? మీ దాంట్లో అసలు ఏ రామాయణం నిదర్శనం చెప్పండి. ఎన్నో వందల రామాయణాలు ఉన్నాయి. కాదు నేను చెప్తానండి బాబు, ఒక్క నిమిషం ఉండు. ఇప్పుడు స్క్రీన్ షేర్ అవుతుందా? అవునవును. ఓకే. నేను గూగుల్ ఏం కొట్టాను జూమ్ చేస్తానండి ఒక్క నిమిషం. కనపడుతుందా? నేను గూగుల్ ఏం కొట్టాను? బెన్ స్టాడా. ఓకే ఓకే. నేనేం కొట్టాను బాబు? యేసుపాలు 300 రామాయణాలు ఉన్నాయి. దాంట్లో ఏది నిజమని చెప్పాలి చెప్పండి. నేను అడిగిన దానికి అక్కడ సమాధానం ఏదో చెప్పు. చదువు. నేను ఒక గూగుల్లో కల్పిత కథను పట్టుకొని సరే, మీరు సరే, నిజమైన ఓకే. దేవుడు అని మీరు మాట్లాడుతున్నారు. నీకు 300 రామాయణంలో ఏది కరెక్ట్ చెప్పండి ఫస్ట్ నాకు. నీకు- ఇదంతా కాదండి. 300 వర్షన్స్ ఆఫ్ రామాయణంలో ఏది కరెక్ట్ అని చెప్పండి మీరు. నేను ఫస్ట్ చెప్పండి, నేను చెప్తాను. బాబు నేను ఇప్పుడే మూడు- చూపిస్తాను. 183 నేను చెప్పేది 183 పుస్తకాల నుంచి 123 పుస్తకాలకు ఎందుకు వచ్చింది, తర్వాత 77 పుస్తకాలకు ఎందుకు వచ్చింది, 73 పుస్తకాలకు ఎందుకు వచ్చింది, 66 పుస్తకాలకు ఎందుకు వచ్చింది, నేను ప్రతిదీ నీకు చూపిస్తాను. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నేను గూగుల్లో ఇక్కడ ఏం కొట్టా, నీకు ఇంగ్లీష్ వచ్చా? అదే అండి దేవుడు ప్రణాళిక. అది దేవుడు ప్రణాళిక. అది ఏది? ఇలా చెడిపోతే తను రెండు అక్కడ రావడానికి సులభం అవుతుంది. 183 నుంచి 63 తీసాడు దేవుడు ప్రణాళిక. అదే అండి, మనుషులు ఇలా చెడిపోతున్నారు కదా. ఇది మరి అలాంటి చూసి ఒకనాడు ఓకే, ఓకే. మనుషులకు టైం ఇస్తున్నాడు తను. ఓకే. మారుతారా అని. చెప్పేది మరి అలాంటి ప్రణాళిక ఉన్న దేవుడు ప్రకటన గ్రంథంలో ఈ గ్రంథాల్లో నుంచి వాక్యం గాని పొల్లి గాని తీస్తే మొత్తం మసైపోతారు, తెగుళ్ళు వస్తారని చెప్పి ఎందుకు రాశాడు? అదే అండి, ఎదురు చూస్తున్నాడు. ఆ శిక్ష చేయడానికి ఎదురు చూస్తున్నాడు. అంటే ఇప్పుడు తీసేసిన వాళ్ళు శిక్ష చేస్తాడా? వేస్తాడు. మీరు అన్న వర్ష కరెక్ట్. అది ఒక ఓకే. పొల్లు గాని అక్షరం గాని తీయద్దు అన్నాడు కదా. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ తీసేసిన ఎదురు వాళ్ళు చూస్తాడు. చచ్చిపోయారు. చెప్పేది ఎనుగురు, ఆల్రెడీ తీసేసిన వాళ్ళు చచ్చిపోయారు. ఆల్రెడీ వాళ్ళు బతికలేరు. ఇప్పుడు ఎవరికి శిక్ష చేస్తారు వచ్చిన తర్వాత? వాళ్ళకి రెండో రాకడలు ఉంటదండి శిక్ష. వాళ్ళ ఆత్మ రూపంలో ఉన్నారు. చనిపోయిన వాళ్ళు వాళ్ళ ఆత్మ రూపంలో వెయిటింగ్ హాల్ లో ఉన్నారు. చౌదరి గారు అది కాదు. ఇప్పుడే కృష్ణపాల్ అన్నారు కదా ఏమని, అది దేవుడి ప్రణాళిక పుస్తకాలు తీసేయడం అని. మరి దేవుడి ప్రణాళిక అనేది మళ్ళీ శిక్షణ చేస్తున్నారు. కాదు మనోడు చెప్పే సమాధానం ఏమన్నావా? వాళ్ళు ఆల్రెడీ ఆత్మరూపంలో వెయిటింగ్ హాల్ లో ఉన్నారంట. నీకు దండం పెడతాను. కృష్ణపాల్ యాదవ్ గారు, నేను జెన్యూన్ గానే ఏదో ఆట పట్టించడం కోసం అని కాదు, కానీ నాకు ఇది జెన్యూన్ డౌట్. పరలోకం అంటే పరలోకం అంటే స్వర్గం నరకం అని రెండు మీకు కూడా కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా. ఇక్కడ వెయిటింగ్ హాల్ అనేది ఒకటి ఉందని ఎక్కడుంది బైబిల్లో? మీరు ఏం చెప్పినా గానీ మీరు ఓన్ గా చెప్పకుండా రిఫరెన్స్ యూస్ చేసి చెప్పారనుకోండి, మా ప్యానెల్ లో వాళ్ళు ఎవరు ఇలా నవ్వరు. ఎందుకంటే నమ్మసక్యంగా లేవవి. మీరు రిఫరెన్స్ చూపించి చెప్పండి, డెఫినెట్ గా నమ్ముతాం. మా పాస్టర్ గారు చెప్పారు, నాకు ఐడియా లేదు, తను ఇట్లా ఉంటది అని చెప్పాడు. మీరు పాస్టర్ గారిని అడగాలి. మీరు పాస్టర్ గారిని రిఫరెన్స్ అడగాలి. అడిగితేనే కదా మీరు మాకు చెప్పగలరు, మేము నమ్మగలం. వీళ్ళు పాస్టర్ రిఫరెన్స్ అడగరండి. ఎందుకంటే అడిగారనుకో ఒకవేళ ఐదర్ పాస్టర్ వీళ్ళ గొంతు నొక్కేస్తాడు. అప్పుడు పాస్టర్ మోసగాడి కిందకి వస్తది కదండి. అప్పుడు ఏమంటారు తెలుసా, వీళ్ళ మనసులో శైతాన్ దూరాడు, అందుకనే ఇట్లాంటి ప్రశ్నలు అన్ని అడుగుతున్నారు. ఇక మీద నువ్వు అడిగావంటే నీ మనసులో శైతాన్ ఉన్నట్టే లెక్క, అడక్కు. ఇదే వచ్చే సమాధానం. రండి సార్, రండి, మా పాస్టర్ గారు కలవండి. క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. కృష్ణపాల్ యాదవ్ గారు, మీకు జెన్యూన్ ఒక నిమిషం, నేను ఈ క్వశ్చన్ ఒకటే అడుగుతా. కృష్ణపాల్ యాదవ్ గారు, మీ జెన్యూన్ ఇంటెన్షన్ ఏంటి? మేమందరం కూడా ఏదో ఒక రోజు నిజదేవుణ్ణి తెలుసుకోవాలని అనుకుంటున్నారు కదా, మీరు ఆశిస్తున్నారు కదా. అవును. మేము నిజదేవుణ్ణి ఆశించాలి, ఐ మీన్ బిలీవ్ చేయాలి అంటే ఫస్ట్ మాకు నమ్మకం కుదరాలి అంటే ఫస్ట్ మీరు మాకు విత్ ప్రూఫ్స్ రిఫరెన్సెస్ తోటి మమ్మల్ని కన్విన్స్ చేయగలగాలి. ఓన్ మాటలతో మేము కూడా వాళ్ళకి చెప్తామండి. అలా అంటే మీరు రాముడు ఉన్నట్టుగా మీ దగ్గర ప్రూఫ్ ఉందా అండి? ఉంది కదా. నమ్ముతున్నారు చెప్పలేదు కదా. కానీ మా దేవుడు చెప్పాడు కదండి. దేవుడు చెప్పాడు. నేను దాని గురించి మాట్లాడలే. మీరు ఇప్పుడు రాముడి ప్రూఫ్ అడిగారు.
రాముడి ప్రూఫ్ నిజంగానే ఉందండి. ఇప్పుడు ఎక్కడుంది? సుప్రీంకోర్ట్ యునానిమస్‌గా తీర్పిచ్చింది చూసారా? రామాయణాన్ని తీర్పిచ్చింది? బేస్ చేసుకొని ఆ తీర్పిచ్చింది. జస్ట్ బుక్‌లో రాసినందుకు కాదు. రామాయణంలో ఎక్కడెక్కడ ఏ స్తూపాలను అక్కడ స్థాపించారో రాసిపెట్టుంది రామాయణంలో. ఆయా ఆయా చోట్ల వెతికి తవ్వితే ఆ స్తూపాలు కనిపించాయి. కరెక్ట్‌గా ఇదే ప్లేస్‌లో నేను రాముడు చెప్తా పుట్టాడు. నేను అయోధ్య చూసా. రాముడి జన్మస్థలం అని ప్రూవ్ అయింది కాబట్టే యునానిమస్‌గా సుప్రీంకోర్ట్‌లో తీర్పొచ్చింది. అది ఒక కూల్చిన 500 చెప్తా ఏళ్ళకి ఎందుకు ఏంటి? ఇచ్చారంటే రామాలయం అది రామాలయం ఒక రిలీజియస్ సెంటిమెంట్ ని ఒక్క రెచ్చగొట్టద్దు అని వాళ్ళకి అలా తీర్పిచ్చారు. చెప్పేదినండి. రామాలయం కూల్చేసిన 500 ఏళ్ల తరువాత కూడా ఆ స్తూపాలు తవ్వితే బయటపడ్డాయి. రామాయణం జరిగి అన్ని వేల సంవత్సరాలైనా కూడా దాని తాలూకా ప్రూఫ్స్ ఇంకా తవ్వితే మనకి దొరుకుతున్నాయి. కాబట్టే సుప్రీం కోర్ట్ ఏంటి హేతువాదం వాళ్ళేమి రామ్ భక్తులు కాదు, వాళ్ళేమి హిందువులు కాదు, వాళ్ళేమి రాముని నమ్మేవాళ్ళు కాదు. సుప్రీం కోర్ట్ అన్నది నమ్మకాలని బట్టి వెళ్ళదు, సాక్ష్యాధారాన్ని బట్టి ఎవిడెన్సెస్ ని బట్టి వెళ్తుంది. ఆ సాక్ష్యాధారాలు ఎవిడెన్సెస్ హిందువులు చూపించగలిగారు కాబట్టి 500 ఏళ్ల తర్వాత కూడా బాబ్రీ మస్జిదే కావాలి అని మంకుపట్టు పట్టుకుని కూర్చున్న ముస్లింలను కాదని మా రైట్ఫుల్ ల్యాండ్, మా హిందువుల రైట్ఫుల్ ల్యాండ్ ని మాకు లాస్ట్ కి ఇచ్చారు. 500 ఏళ్ల తరువాత ఇప్పుడు అంగరంగ వైభవంగా ఒక గుడిని కట్టుకున్నాం. అది కూల్చే దమ్ము ఎవడబ్బకి లేదు. ఎందుకంటే సాక్ష్యాధారాలతో ప్రూవ్ చేశాము కాబట్టి. అర్థమైందా? ఐతిహాసికంగా అన్ని ఉన్నాయండి అక్కడ దొరికింది కాబట్టి ఆర్కియాలజికల్ ఎవ్వడు డిపార్ట్మెంట్ అది కూడా ఎవ్వడు కేకే మొహమ్మద్ ఏ నా చేశారండి. కొడుకు అది అబద్ధం కాదు అని చెప్పే విధంగా మేము ప్రూవ్ చేసుకొని సత్యమేవ జయతే అందుకే అంటది సనాతన ధర్మం. ఏ నా కొడుకు అది అబద్ధం అని చెప్పే ధైర్యం ఇక ముందు చెయ్యడు. ఆ రకంగా ప్రూవ్ చేసుకొని మరి మా అయోధ్యను మేము దక్కించుకోగలిగాం 500 ఏళ్ల తరువాత ఆధారాలతో సహా. నేను మాట్లాడొచ్చా అండి? నేను మాట్లాడొచ్చు. మాట్లాడు. ముస్లిమ్స్ హిందూస్ టెంపుల్స్ మీద దాడి చేసింది నిజమే. అయోధ్య టెంపుల్ నిజం అన్న ప్లేస్ హిందూ టెంపుల్ అనేది నిజం. అది ఎవరు కాదని లేని సత్యం అది. నేను అనేది ఏంటి అంటే ఒక జీసస్ అనేవాడు నిజమైన దేవుడు అనే అతను నిజమైన దేవుడు అండి. అనుకో ఎవడొద్దన్నాడు అనుకోండి, మాకేం అభ్యంతరం. మాకేం అవసరం లేదు కదా, మాది మాకున్నారు. నువ్వు అనుకుంటే అది నీ ఇష్టం. కానీ నిజమైన తెలుసుకోవాలి కదండి. మాకు తెలియదు కాదు, మాకు తెలుసు. నీకు తెలియదు నిజం. నువ్వెలా మీరు నిజం అనుకుంటున్నారు, మీరు నిజం అనుకుంటున్నారు. మరి మీరు కూడా నిజమని లేదు కదా, మీ గ్రంథాలలో నిజం లేదు కదా. మీ నమ్మకం మాది నిజం. మీరు నమ్మకంత మాత్రాన నిజం అబద్ధం కాదండి బాబోయ్. అరే మాది నమ్మకం ఇది నిజం అంటున్నారు. పోనీ ఇందాకే మీరు చెప్పిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ సో కాల్డ్ వెయిటింగ్ రూమ్ దాని గురించి నాకు చూపించండి, ఇప్పుడే నమ్మేస్తాను నేను. అబ్బా చూపించలేరు కదా, ఎందుకంటే లేదు కాబట్టి అక్కడ. చూపించండి నాకు. మీరు చూపెట్టలేదు కదండి, మీ గ్రంథంలో ఉన్న నేను స్వర్గ నరకం మీరు చూపెట్టలేదు కదా. మీరు కదా అన్నారు, నేను అనలేదే. మీ మాటలు తీసుకోండి, నేనన్న మాటలు నేను ప్రూవ్ చేసుకుంటాను. మీరు ముందన్న మాటని మీరు ప్రూవ్ చేసుకోండి. ఒకటి కమిట్ అయ్యారు కదా, నిజదేవుడు యేసు ప్రభువు అని కమిట్ అయ్యారు కదా, అతని భక్తుడిగా ఆయన ఆథెంటిసిటీని ప్రూవ్ చేసుకునే బాధ్యత ఒక యేసు భక్తుడిగా మీకే ఉంది కదా. నేను అడగడంలో అన్యాయం ఏముంది? మేమేం అడగట్లేదు కదా రాముడిని నమ్మమని. మీరు ఇట్లా దుష్ప్రచారాలు చేస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే మీరు మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థించండి, కానీ మీకు జవాబు చెప్పండి. కాదు, మీరు నా ఆర్గ్యుమెంట్ వినండి. నేను మీ దగ్గరికి వచ్చి నా రాముడే నిజమైన దేవుడు, మీరు చచ్చినట్టు నమ్మాలి, మీరే ఏదో ఒక రోజు తెలుసుకుంటారు అని ఇట్లాంటి స్టేట్మెంట్స్ నేను పాస్ చేస్తే అప్పుడు మీరు నన్ను ఖరాఖండిగా అడగొచ్చు, ఏది చూపించు అని. చూపిస్తాను కూడా, చూపించని చెప్పట్లేదు. అలాగే మీరు కూడా యేసు నిజ దేవుడు, యేసుని మీరు తెలుసుకోవాలి అని అంటున్నప్పుడు ఆయన నిజం, ఆయన ఆథెంటిక్ అని చూపించాల్సిన బాధ్యత కూడా మీదే ఉందండి, మీ పైనే ఉంది. అక్షరాల మీ ఇస్కాన్ వాళ్ళు అదే చేసేది అదే కదండి, ఇంటింటికి వెళ్ళి మత ప్రచారం చేస్తున్నారు. మీకు మాకు తేడా ఏముంది? మీ ఇస్కాన్ వాళ్ళు కదా ఇక్కడ చేశారా? ఎక్కడ చేశారు? ఇది ఇంకో కొత్త కన్స్పిరసీ థియరీ. యూఎస్ లో చేస్తలేరా అండి? యూట్యూబ్ లో వీడియోస్ లేదు చేయట్లేదు. యుఎస్ లోనే ఉన్నారు. ముందు మాట్లాడు. ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు యుఎస్ లోనే ఉన్నారబ్బా. నేను యుఎస్ లోనే ఉన్నానండి. నేను గానీ బాల్మరి గారు గానీ ఎస్కేఎం గారు గానీ మేమందరూ ఇక్కడే ఉన్నాం. కెనడా యుఎస్ఏ లోనే ఉన్నాము. మేము ఇస్కాన్ కి రెగ్యులర్ గా వెళ్తాము. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, భజనలు చేస్తారు. కానీ ఎక్కడ చేస్తారు? ఆల్రెడీ అక్కడ కౌంటీ షెరీఫ్ దగ్గర పర్మిషన్ తీసుకొని ఆ ప్లేస్ ని వాళ్ళ రోజుకి బుక్ చేసుకొని అప్పుడు అక్కడ భజన చేస్తారు. ఊరికి అడ్డంగా ఆక్రమించుకోరు, మైక్ సెట్లు పెట్టేసి అందరిని డిస్టర్బ్ చేయరు. వాళ్ళు ఏదైనా ఈవెంట్ పెట్టాలి అనుకుంటే షెరీఫ్ దగ్గర, మేయర్ దగ్గర పర్మిషన్ తీసుకుని డాక్యుమెంటేషన్ చేయించుకొని పర్మిట్స్ అన్ని తీసుకుని ఆ తర్వాత చేస్తారన్నమాట. యుఎస్ఏ లో ఏది పడితే అది చేయడానికి అవ్వదండి, బొక్కలో దోస్తారు. రథయాత్ర చేయాలన్నా కూడా అందరి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకునే చేస్తారు రథయాత్ర. ఇష్టం వచ్చినట్టు ఇండియాలో స్వేచ్ఛ ఉంది కాబట్టి చేస్తున్నారు. ఇలా స్వేచ్ఛ గురించి మాట్లాడలే. ఇప్పుడు మీరు ఏమన్నారు? మత ప్రచారం చేస్తుంది ఇస్కాన్ అన్నారు. ఇస్కాన్ చేయదండి మత ప్రచారం. అసలు ఏం చేస్తుంది? కృష్ణ భజన చేస్తుంది అంతే.
అది ఒక వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ కదండి కృష్ణుడి ఇళ్ళ గురించి. దగ్గరికి వెళ్ళి చెప్పదండి. మీరు ఇళ్ళ దగ్గర పాటలు వచ్చి పాడటం. బైబిల్ గురించి చెప్పినట్టు ఇళ్ళ దగ్గరికి వెళ్ళి భగవద్గీతలు పంచరు ఇస్కానోళ్ళు. వాళ్ళు సాధువులు, అలా చేయకూడదు. మేము ఎవరిళ్ళకి వెళ్ళకూడదు వాళ్ళు, మేము తెలుసా? ఒకరికి మతం మార్చి మనమండి. మా దేవుడి గురించి మేము కాదు చెప్పుకుంటూ శివాజీ, వెళ్తామండి. దివ్యాంక గారు ఒక్క నిమిషం. ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు వచ్చి నేనే నిజమైన దేవుణ్ణి, నువ్వు సాతానుడివి, నువ్వు అట్లా పూజించకూడదు అని ఎప్పుడూ చెప్పలేదు. నేను ఎవ్వరు చెప్పరు. హుహు. నీకు ఏ- నచ్చితే అలా ఏ చేసుకో, నిజమైన లేకపోతే క్రిస్టియన్ లేదు. చెప్పడండి. భజన్ అంటారు. నేను భజన్ నిజమైన ఎవరైనా క్రిస్టియన్, చేయొచ్చు. నిజమైన క్రిస్టియన్ ఇంకొకరిని అలా అన్నాడు. ఇప్పుడే కదా సార్ మీరు అన్నారు, అదే మీరు కదండి. నిజమైన దేవుని నువ్వు తెలుసుకోలేదు, నేను నిజమైన కాదు. దేవుని తెలుసుకున్నాను, నువ్వే నేను అన్నావు. అనేది వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నానండి. బార్బరిక్ గారు, అంటే రోడ్ 10 మీద పోయే నిమిషాల వాళ్ళ గురించి ముందు మాట్లాడుతున్నాను. బార్బరిక్ గారు 10 నేను రోడ్ మీద నిమిషాల పోయే ముందే వాళ్ళ అన్నాడు గురించి కదండి ఈయన. మాట్లాడుతున్నాను. 10 నిమిషాల నేను ముందే వేరే అన్నాడు పాయింట్ ఆఫ్ వ్యూలో కదండి ఈయన, చెప్పాను. రాముడు ఎక్కడున్నాడో ప్రూఫ్ నేను చూపించండి. అన్నాను 10 నిమిషాల నేను క్రితము వేరే రాముడు పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడున్నాడో అన్నాను. ప్రూఫ్ చూపించండి. సీత రావణుని ప్రేమించింది కదా, అందుకే వదిలేశాడు అని బేస్లెస్ ఒక స్టేట్మెంట్స్ రెఫరెన్స్ కదండి చూపించండి. మాట్లాడింది. ఈయన నిజమైన క్రైస్తవుడు కాదేమండి, ఇందాక ఈయన అన్నాడు కదా నిజమైన క్రైస్తవుడు నేను- అన్నాడు కానీ. ఒక్క నిమిషం అన్న శివాజీ అన్న వినిపిస్తుందా? వినిపిస్తుంది. 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 ఒక్క నిమిషం నేను మాట్లాడచ్చా? సారీ టు ఇంటరప్ట్ యు గైస్ ప్లీజ్. ఒక్క నిమిషం కృష్ణపాలు, ఆ స్క్రీన్ మీద ఒక 4 ఫోటోలు ఉన్నాయి కదా, అందులో మీ జీసస్ ఎవరో చెప్పు ఒకసారి. వాళ్ళందరూ ఎవరు మూవీ నిజమైన యాక్టర్స్ అండి. వాళ్ళు? వాళ్ళు నిజమైన ఎట్లా ఉంటారు? అందులో మరి ఎవరు, ఎక్కడుంది ఆ ఫోటో, ఎక్కడుంది అసలు జీసస్ ది? వీళ్ళు తప్ప ఇంకెవరు లేరు కదా ఫోటోల్లో. ఇప్పుడు నీ పేరు మీద శివాజీ ఫోటో ఉందా? రియల్ ఫోటో ఉందా? అది కూడా ఒక మూవీ యాక్టర్ ఉంది. పోర్ట్రే చేసిన ఫోటోనే కదా పెట్టుకుంది. కరెక్ట్ కృష్ణపాల్ గారు, మాకు అది శివాజీ ఇంత హైట్. పబ్లిసిటీ చేసుకోవట్లా శివాజీ గారు. విగ్రహమే ఉంది ఏకంగా మాకు. మామూలు మనిషి నాలాగా శివాజీ విగ్రహాలు ఉన్నాయబ్బా. అది ఒక నమూనా మాత్రం. రియల్ గా ఫోటో ఉందా అండి? ఒక ఎగ్జాంపుల్ ఫోటో అది. ఇలా ఉంటాడు శివాజీ ఒక ఎందుకు లేదు? ఛత్రపతి శివాజీ పెయింటింగ్స్ ఉన్నాయి. చాలా ఛత్రపతి శివాజీ రియల్ ఫోటోస్ ఉన్నాయండి. మహారాష్ట్రకి వెళ్తే ఎవరైనా చూపిస్తారు. అవును. అదే. నమూనా ఫోటో అండి అది. లేదు, నమూనా ఫోటో అండి. నమూనా కాదు నాయనా. మీ సర్కిల్లో పెయింటింగ్ అది. మహారాష్ట్రియన్స్ ఎవరైనా ఉంటే అడగండి. మీ సర్కిల్లో మహారాష్ట్రియన్స్ ఎవరైనా మీ ఫ్రెండ్ సర్కిల్లో ఉంటే అడగండి. ఆయన రియల్ ఫోటోస్ ఉన్నాయి మహారాష్ట్రలో. ఆయనేమి పుట్టిన ఆయన కాదు, కలియుగంలో పుట్టిన ఆయనే. కొన్ని వందల సంవత్సరాల ముందే పుట్టారు ఆయన. ఆయన తాలూకు ఖడ్గం, ఆయన యూజ్ చేసిన తలపాగా, ఇవన్నీ ఫిజికల్ ప్రూఫ్స్ అన్ని ఉన్నాయి. దివ్యాంక గారు, పెయింటింగ్ కూడా ఉంది. గూగుల్ లో చూశాను. మొఘల్ లీడర్ లాగానే ఉన్నాడు కదండి తను కూడా. తనలో ఒక మొఘల్ లీడర్ లాగానే అనిపిస్తున్నాడు కదా. ఏ కలర్ లో ఉన్నాడు, ఎంత పొడుగున్నాడు కూడా రాసి పెట్టున్నారండి. మహారాష్ట్ర గవర్నమెంట్ దగ్గర ఉందండి, మీరు చూసుకోవచ్చు. ఆయన weight తను ఒక మొఘల్ లీడర్ లాగానే కనిపిస్తున్నాడు కదండి. మొఘల్స్ తో పోల్చకండి, ఆనా కొడుకుతో పోల్చకండి. ఛత్రపతి శివాజీ మహారాజ్ ని ఒక ఇండియాలో పుట్టినందుకు అట్లీస్ట్ హిందువుగా ఉండక్కర్లా, అట్లీస్ట్ ఇండియన్ లాగా ఉండండి. అట్లీస్ట్ ఛత్రపతి అది శివాజీ correct. మహారాజ్ అయినా కానీ గౌరవించడం నేర్చుకోండి. మిమ్మల్ని మేము హిందువుగా మారమని చెప్పట్లేదండి. కనీసం సరే అండి, ముస్లిమ్స్ గురించి మాట్లాడడం కరెక్టే. తను మంచిగా చేశాడు. అంత కష్టం ఏంటి మీకు? ఒక ఇండియన్ లా ఉండండి. ఇండియన్ మహారాజ్ ఆయన మొఘల్స్ తో పోలుస్తారేంటండి? సరే అండి, ఒక ముస్లిమ్స్ వాళ్ళకి ఇన్వైడర్స్ ని ఎదుర్కొన్నందుకు ఒక మంచి రాజు తను. కరెక్టే, ఒప్పుకుంటాను. ముఘల్స్ లాగా ఉన్నారని ఎందుకు మాట్లాడుతున్నారు? అలా ఎందుకు అంటున్నారండి? ఇప్పుడు నేను ఒక ఇమేజ్ చూసానండి, ఇంటర్నెట్ లో ఇమేజ్ చూసాను, అదే అంటున్నా. ఇంటర్నెట్ లో ఇమేజ్ చూసాను, అది రియల్ అనుకుంటున్నా. ఒక నిమిషం అండి, అక్కడ చూసుకోమ్మా ఒకసారి. అదే ఒరిజినల్ పెయింటింగ్ అదే. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు నాకెంత రాజో మీకు అంతే రాజండి. అంతే, భారతదేశాన్ని correct. కాపాడిన ఆయన, కారణ జన్ముడు ఆయన. ఆ ఒక్క విషయంలో ఒప్పుకుంటానండి, నేను తప్పేమన్నాను. అదే అంటున్నాను. ఈ రోజు మీరు అదిగా. మన పూర్వీకులు మనందరూ ఇంకా ఒరిజినల్ పునః పెయింటింగ్ చచ్చిపోకుండా, మన పూర్వీకులు బాబు, ఇంకా ఒరిజినల్ పెయింట్ అడిగావు కదా. ఉన్నారు. మీరు నేను ఇంకా బతికే ఉన్నామంటే కారణం ఇప్పుడు ఫ్రేమ్ లో కనిపిస్తున్నారు చూడండి ఆయన. అక్షరాల అదే ఒరిజినల్ పెయింటింగ్ అదే. ఇప్పుడు ప్రూవ్ అయిందా? ఒక మంచి పెయింటర్ తెస్తే అంతకు మించి నేను బొమ్మ గీస్తానంటే కరెక్ట్. శివాజీ ఒక నేను శివాజీ మహారాజ్ లేడు అనట్లేను. శివాజీ మహారాజ్ లేడు అనట్లేడు, ఉన్నాడు. కానీ అతను రియల్ ఫోటో, సరే అండి, నమూనా ఫోటో ఎవరు గీయలేరు. కృష్ణపాల్ గారు ఒక నిమిషం. ఇప్పుడు కాదు, శివాజీ ఒక నిమిషం. కొన్ని పెయింట్ అయితే అవుట్లైన్స్ చేశారు, అవుట్లైన్స్ తగ్గట్టుగా వీళ్ళు ఒక నమూనా ఫోటో క్రియేట్ చేస్తారు వీళ్ళు. కరెక్ట్. నేను కూడా అడిగేది అదే అండి. కాదు కృష్ణపాల్ గారు, ఇప్పుడు అవుట్ లైన్స్ అన్నారు, హైట్ ఇంత ఉన్నాడు అని రాస్తున్నారు కాబట్టి ఎవరైనా గీస్తారు. కరెక్ట్. మరి ఇప్పుడు మీరు జీసస్ గారి ఫోటో గీయండి అయితే ఒకసారి. ఆయన ఇలా ఉన్నాడు. శ్రౌడ్ ఆఫ్ ఎవరు తెలుసా అండి? మీకు జీసస్ శ్రౌడ్ తెలుసా అండి? శ్రౌడా? ఇంకో చెప్తా. ఇది ఒరిజినల్ చూడు. ఇది నమూనా చిత్రం గీసారు వేసి అవును. తెలుసా? ఇది దీన్ని నమూనా అన్న చిత్రం మామగారి అంటారు. సినిమాలో కోట శ్రీనివాసరావు గారు ఉన్నారు నాకు. మామగారి సినిమాలో కోట శ్రీనివాసరావు గారు. కృష్ణపాల్ మనోడు మీరు పెయింటింగ్ లో ఇది స్టడీ చేయకుండా వచ్చేస్తున్నాడు. తెలుసా అండి పెయింటింగ్ సినిమాల్లో చూస్తున్నట్టు యేసు తెల్ల జాతి వాడు కాదండి. నాజరత్ అన్న ఊర్లో పుట్టినవాడు. నాజరత్ ఎక్కడ ఉంది? మిడిల్ ఈస్ట్ లో ఉంది. మిడిల్ ఈస్టర్స్ చెప్తాను. ది శ్రౌడ్ ఆఫ్ టూరిన్ అనే బట్ట తెలుసా అండి మీకు? ఆ ప్లేస్ ది శ్రౌడ్ ఆఫ్ టూరిన్, అది అక్కడ జీసస్ రియల్ ఫోటో ఉంది దాంట్లో. బాబు కృష్ణపాలు, నీకు ఫస్ట్ కాదు, నీకు బైబిల్లోని ఇందాక అన్నావు కదా కృష్ణపాలు యేసు దేవుడు అనేది. సరే ఎక్కడ ఈ పిల్లాడిని నాకు వదిలేయండి ప్లీజ్ ఒకసారి. ఒకటి, ఆ శ్రౌడ్ ఆఫ్ ట్యూరిన్ అనేది దానిపైన క్లినికల్ రీసెర్చ్లు జరిగినాయి.
ఏ గుడ్డ 2000 సంవత్సరాలు బతికుండదు, అంతసేపు అట్లా ఉండదు. ఖచ్చితంగా పీలికలు అయిపోతుంది. అది ఎందుకు కాలేదు, ఇంత మహిమాన్వితంగా ఎట్టుంది, ఆ గుడ్డ లేదండి, కానీ తన రక్తంలో డిఎన్ఏ ద్వారా కనుక్కున్నారు వాళ్ళు. XY క్రోమోజోమ్ లేదు. ఏంది ఆగు, నీకు అది కూడా చెప్తాను. ఆగాగా ఏమండి XY క్రోమోజోమ్ లేదంటే మగవాడు కాదా యేసు? లేదు. అయ్యా మీకన్నా అర్థమవుతుందా? డబల్ X క్రోమోజోమ్స్ ఉంటే ఆడవాళ్ళని అర్థం, XY క్రోమోజోమ్ ఉంటే మగవాడని అర్థం. జీసస్ ఈ మగవాడు కాదా? కాదండి బాబు ఆయన అయ్యా స్వామి నువ్వు ఏదైనా చెప్పినాడు బాబు వెనకాల నుంచి చూసుకొని మాట్లాడబ్బా, పరుగు తీసేస్తున్నావు నువ్వు. క్రోమోజోమ్ లేదని నాకు తెలుసు అండి. ఎగ్జాక్ట్ ఏదో నాకు ఎగ్జాక్ట్ తెలియదు, అట్లా లేదు అని విన్నాను. డిఎన్ఏ టెస్టింగ్ ద్వారా వచ్చి మాట్లాడాలండి దయచేసి. క్రోమోజోమ్స్ అనేవి రెండే ఉంటాయి సార్, ఒకటి X ఒకటి Y. రెండు Y. X కలిపితే ఆడవాళ్ళు, XY అయితే మగవాళ్ళు. XY క్రోమోజోమ్ లేదంటారేంటండి? దివ్యాంక గారు మరి అంత లోతులు చెప్పకండి, అది కష్టం అర్థం అవటం. కాదు. దివ్యాంక గారు వాళ్ళ దేవుడి గురించి వాళ్ళకన్నా మనకేమైనా తెలుసండి? ఆయన చెప్తున్నారంటే నమ్మాలి కదండి, మీరు ఎందుకంటే అనవసరంగా. కాదండి, ఇందాక యేసు అనే వ్యక్తి ఆ దేవుడు కాదు అన్నాం, ఈయన మగాడే కాదంటున్నాడండి ఈయన. మరి వాళ్ళ గురించి వాళ్ళకే బాగా తెలుసు, మనకేమైనా తెలుసండి? నిజ క్రైస్తవులకి తెలుసు కదండి. ఓరి అమ్మ కాదు బడవా. దివ్యాంక గారు మీకు చెప్పండి, అర్థం చెప్పండి. కావట్లేదు. ఈ ఇంటర్నేషనల్ ఫిగర్ కొంతమంది దిక్కుమాల నేతలు ఏం చేశారంటే, మామూలుగా మనిషికి 46 క్రోమోజోమ్స్ ఉంటాయి, 23 పేర్లు. 24 ఉన్నాయండి. అవును. ఈయనకేంటంటే 23 24 క్రోమోజోమ్లు ఉన్నాయి. ఎందుకంటే సగం 24. మరియ నుంచి వచ్చింది, సగం పరిశుద్ధాత్మ నుంచి వచ్చింది అని. ఓమో వామో వామో. మనోడికి ఆయన పేర్లు చూడండి మళ్ళీ లేవు, ఇంకో బాంబు క్రోమోజోమ్లు పేల్చారు అన్నీ. సహనావత్ గారు. ఓ, ఆయన ఇప్పుడు ఇంకో బాంబు పేల్చారు. 24 క్రోమోజోమ్స్ అంట సార్. 24 అమ్మ క్రోమోజోమ్స్ ఉంటే బాబు. డౌన్ సిండ్రోమ్ వస్తది. అవును, అంటే ఇప్పుడు యేసు మగవాడు కాదు. పాయింట్ ఇప్పుడు నెంబర్ డౌన్ 1. సిండ్రోమ్ ఉండేవాళ్ళ. కాదు. ఎగ్జిబిట్ ఏ యేసు మగవాడు కాదు. ఎగ్జిబిట్ బి డౌన్ సిండ్రోమ్ ఉంది యేసుకి. వారి అమ్మ బడవా. ఇట్లంతా అంటే మాట్లాడకండి వాళ్ళు దయచేసి. పరువు వాళ్ళు పోతుందండి. అన్నట్టు లిటరల్లీ పిచ్చినా కొడుకు అన్నాను మీ దేవుడిని. డౌన్ సిండ్రోమ్ అంటే అంతే కదండి, మెంటలీ అంతే ఛాలెంజ్డ్ కదండి. అయితే యేసు. అవును అవును, మానసికంగా వికలాంగ. ఇప్పుడు మీరు అన్న దానికి నేను అయ్యో. బైబిల్ రిఫరెన్స్ కూడా చూపిస్తా. చూసుకోబల్లా జంప్. రాజు గారు ఏంటండి లాస్ట్ లో ఇట్లాంటి 2 ఆటం బాంబులు పేల్చి వెళ్ళిపోయాడు. XY క్రోమోజోమ్ లేదన్నాడు, ఏంటి? 24 క్రోమోజోమ్లు అదేనండి ఉన్నాయి. బాబు, నాకే నేనే గూగుల్ చేసుకునే పరిస్థితి వచ్చింది ఆ చెప్పిన మాటకి. ఎస్కేప్ గారు ఆ. I finally understood what Jesus is. He's a non-binary Down syndrome. అది దట్స్ ద బాటమ్ లైన్. He's non-binary, neurologically disabled identity. ఆడి పరుగు తీయడానికి వేరే వాళ్ళు అక్కర్లేదంటే, ఆడి పరుగు తీయడానికి వేరే వాళ్ళు అక్కర్లేదు, ఇది చాలు. మీకు ఇప్పుడు కళ్ళు- వామో వామో అయ్యయ్యో పరువు పోయింది. శివాజీ గారు ఎడ్యుకేషన్. మీకు ఇప్పుడు లింక్ చౌదరి గారు పెడతా, ఉన్నారా? మీకు ఇప్పుడు ఉన్నాను. లింక్ పెడతా, దాన్ని ప్లే చేయాలి. కాదండి దివ్యాంక గారు, ఉన్నారా? ఈ X క్రోమోజోములు 24 అవి దిక్కుమాల ఐడియాలన్నీ మన ఇండియాలో ఉన్న వాళ్ళకి వస్తాయండి, అమెరికాలో ఉన్న వాళ్ళకి లేదు ఎవరికి లేదండి, రాదు. వాళ్ళకి వచ్చినాయండి. మన వాళ్ళ బుర్ర తక్కువ వాళ్ళు. వీళ్ళు బుర్ర ఉంటే అసలు ఈ మతానికి ఎందుకు పోతారా? ఇప్పుడు అవును. దీన్ని బట్టి ఆలోచించే సహనావత్ గారు బుర్ర మీకు అంటే. ఏమర్థమైంది? ఈ XY క్రోమోజోమ్ లేదన్నది వాట్సాప్ ఫార్వర్డ్ లోనే చదివాడు. లేదండి. అంతే కదా? అంతే మ్మ్. నాకేం అర్థమైంది అనేది ఇప్పుడు శివాజీ గారికి లింక్ పెట్టాను, ఆయన చెప్తాడు, మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. దీని ద్వారా నాకు తెలిసింది ఏంటంటే